డాకు మహారాజ్ని చూస్తే 4 మూవీస్ అయితే గుర్తుకొస్తున్నాయి. వాటిలో కేజీఎఫ్ ఒకటి. మూవీ ఎలా ఉంది అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సెకండ్ హాఫ్లో కూడా ఆ మ్యాజిక్ చూసి ఉంటే మూవీ మాత్రం ఓ సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. అసలు దర్శకుడు బాబీ హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పడంలో పెద్ద తప్పు అయితే చేశారు. డాకు మహారాజ్ వాల్తేర్ వీరయ్య మూవీతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ ఇక తిరుగులేదు అన్నట్టుగా చాలా హోప్స్ తో తీశారు డాకు మహారాజ్ ని. ఫస్ట్ హాఫ్ బాగానే పరిగెత్తించిన సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కి మించి నెగ్గలేకపోయాడు బాబీ. స్టోరీ మొత్తం బాత చింతకాయ పులుసులా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ కావచ్చు, ఫోటోగ్రఫీ అండ్ బాలయ్య యాక్టింగ్ తో చంపేశారు. సెకండ్ హాఫ్ లో ఏం మిస్ అయింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మనం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు. ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్టు నాకు దొరికినప్పుడే మనం మన గోల్ని సాధిస్తాం. స్టోరీ చూస్తే ఓ అమ్మాయి ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో వాళ్ళ ఇంట్లో వెళ్ళి డ్రైవర్గా ఉండటం, అది జైలు నుండి తప్పించుకొని మరీ ఇలా ఉండటం అనేది, నెక్స్ట్ మూవీ ఎలా స్టోరీ వెళ్తుందనేది మనం ముందే ఊహించవచ్చు. ఆ పాపకి హీరోకి ఏంటి సంబంధం, చంపల్ గజ దొంగ అయిన డాకు మహారాజ్ ఎవరు, అసలు విలన్ ఠాకూర్తో ఎందుకు గొడవ అనేది మనం తెలియాలి అంటే ఈ సినిమా చూస్తే అది పూర్తిగా క్లియర్ అవుతుంది అనమాట. కథ రొటీన్ అయినప్పుడు మూవీ ఎలివేషన్ అండ్ యాక్టింగ్తో ఓ ఫ్లోలో వెళ్తే మూవీపై ఓ ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది. అలాంటి బ్యాంగ్ను సెకండ్ హాఫ్లో ఫుల్ఫిల్ చేస్తూ ఉన్న ట్విస్ట్ని అండ్ హిడెన్ పాయింట్స్ని చిక్కుముడులు విప్పుతూ వాటిలో అదే ఫ్లోలో వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ లాగే బాగుండేది సెకండ్ హాఫ్ కూడా. అలాంటి వాటిలో డైరెక్టర్ బాబీ హీరో ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి చూపించిన తీరు పాత చింతకాయ పచ్చడిలా మారిపోయింది. తెలిసిన స్టోరీ అయినా ఫస్ట్ హాఫ్ స్టైలిష్ గా ఉంటుంది. బాలకృష్ణ ఎలివేషన్ ఓ రేంజ్ లో, దానికి తోడు తక్కువ డైలాగులతో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తాడు. పాపకి ఆయనకి మధ్య ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండుతాయి. పాప కోసం లోకల్ ఎమ్మెల్యే గ్యాంగ్ తో యుద్ధం చేసిన హీరో అసలు లక్ష్యం మాత్రం వేరే ఉంటుంది. ఇంటర్వెల్ టైంకి మెయిన్ విలన్ ఠాకూర్ ఎంట్రీతో కథ మారుతుందని అక్కడే మనం తెలుసుకోవచ్చు. డ్రైవర్ నానాజీ, ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ ఇలా 3 షేడ్స్లో మనం బాలయ్యనైతే చూడొచ్చు అన్నమాట. ఇలా 3 రకాల పాత్రలతో అందరినీ మెప్పిస్తాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత బాలయ్యకి ఇలాంటి రోల్ అయితే దక్కిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీని ఫాస్ట్ గా పరిగెత్తించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అదే మ్యాజిక్ చేసి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది. ఈజీగా టార్గెట్ మిస్ చేశాడు డైరెక్టర్. కామన్ అండ్ ముందుగా అర్థమయ్యే స్టోరీ, విలన్ ని చంబల్ బ్యాక్గ్రౌండ్ ని ముడిపెట్టి ఎలాగో లాగించేసి బయటపడ్డాడు డైరెక్టర్ బాబీ. మూవీ చూసినప్పుడు మాత్రం జైలర్, విక్రమ్, కేజీఎఫ్, బాహుబలి గుర్తొస్తే అది మన తప్పు కాదు, అది దర్శకుడిది అని చెప్పవచ్చు. ప్రజల సమస్యలు అనగానే మన దర్శకులు వెంటనే గుర్తొచ్చేది వాటర్ మైనింగ్ ఆర్ ఒక ఫ్యాక్టరీ పెట్టి భూమిని స్వాధీనం చేసుకోవడం. ఇంతకు మించి కొత్తగా ఆలోచించే ఓపిక అయితే అస్సలు లేనట్టుగా మూవీ అయితే తీశారు. కన్వీనియంట్ గా 30 years వెనక్కి వెళ్ళడం ఈ కథకి ఇప్పటి కాలానికి చెప్పిన పెద్ద తేడా లేదని అనిపిస్తుంది. కేజీఎఫ్లో మైనింగ్ కష్టాల్ని ఇరగదీశారు. స్క్రీన్ మీద మళ్ళీ అవే తరహా దృశ్యాలు చూపిస్తున్నట్టు అనిపించింది ఈ మూవీలో. బాహుబలిలో ప్రభాస్ ని చూసినప్పుడు అందరూ మోకాళ్ళపై నిలబడి అభివాదం చేస్తారు. డాకు మహారాజ్ ముందు కూడా అతని అనుచరులు కూడా అదే రకమైన సీన్స్ అయితే మనం చూసి ఉంటాం ఈ మూవీలో. సెకండ్ హాఫ్ కూడా ఓకే అనుకుంటే సంక్రాంతికి ఈ మూవీని అయితే కూల్ గా అయితే చూసేయచ్చు. ఇక యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ గుర్తింపు రాని పాత్ర, ఏదో కొంతగా శ్రద్ధ శ్రీనాథ్ కి దక్కిందని చెప్పాలి. యానిమల్ నుండి వచ్చిన మన విలన్ బలమైన క్యారెక్టర్ ఉన్న ఆ బలం విలనిజంలో కనబడలేదు. ఇంటర్వెల్ చూస్తే బాబీ డియోల్ సెకండ్ హాఫ్ లో ఓ రేంజ్ లో ఉంటుంది అని ఇలా ఊహించిన మూవీ నార్మల్ గా కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి డాకు మహారాజ్, బాలకృష్ణ లుక్, నటన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవే మూవీకి మంచి పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందనేది మనం ఊహించిన విధంగా ముందే ఊహించుకోవచ్చు. చివరికి చింతపండు చారే అన్నట్టుగా మూవీ కంప్లీట్ అవడం బాలయ్య ఫ్యాన్స్ కి చేదు అనుభవం. రొటీన్ క్లైమాక్స్ మూవీ చూస్తూ
అలా ఉండకూడదు అనుకున్న ఫ్యాన్స్ కి దర్శకుడు అలానే చూపించేశాడు. చివరగా మూవీ బాగుంది, బట్ ముందే ఊహించేలా ఉండడం ఇది నెగటివ్ పాయింట్ అని చెప్పాలి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.